శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తపట తాళాలతో నగరంలో గోవింద నామ సంకీర్తనలు ఆలపించారు. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండల సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథారెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయ్ భాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, సురేందర్ రాజు, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలోని ప్రతి శనివారం ఇక్కడ జరుగు నగర సంకీర్తన ఎంతో అద్భుతంగా ఉంది. ఇది ప్రతి శనివారము మనం చేస్తూనే ఉన్నాము. ఈ మాఘమాసంలో చేస్తున్న దానికి అత్యంత పవిత్రత ఉంది. అదేవిధంగా మన కుంభమేళాలో జరుగుతున్న పుష్కరాలని దర్శించినంత ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ వీళ్ళు చేసిన భక్తి సంగీతంలో మన అందరూ పవిత్ర గంగానది పుణ్యస్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని అదే విధమైన వాతావరణం కల్పించారు. ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు ప్రతి వీధిలో ఈ నగరంలోని ప్రతి సనాతన కాలం నుంచే ఈ నగర సంకీర్తన అనేది ప్రారంభం అయ్యింది. ఈ యొక్క తిరుపతిలో గోవిందరాజం టెంపుల్ నుంచి తిరు మాడవీధుల్లో ఈ యొక్క నగర సంకీర్తన 5 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క భజన ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క నగర సంకీర్తన 6 మందితో స్టార్ట్ అయ్యి 100 మంది అయినారు. ఈ యొక్క 100 మంది 500 మంది కావాలని తిరుపతిలో ఆధ్యాత్మిక భక్తి భావంగా తిరుపతి ప్రజలందరికీ కూడా భక్తి నీరాంజనంతో అందరూ రావాలని కోరుతూ, కష్టంలో ఉన్నప్పుడు గోవిందా గోవిందా అనే దానికంటే కష్టం రాకముందే